హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది గాయస్. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ ఇయర్కి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో కొనసాగకపోవచ్చు అన్న వార్తలు ఊపందుకుంటున్నాయి. దీనికి కొన్ని ఎవిడెన్స్ అయితే బయటకు వచ్చాయి. అవేంటంటే ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ని అన్ఫాలో చేయడం, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ని అన్ఫాలో చేయడమే కాకుండా ముంబై ఇండియన్స్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ని తన ఇన్స్టా వేదికగా తొలగించడం కూడా జరిగినట్టు తెలుస్తున్న సమాచారం. అయితే ఈ అప్డేట్పై ముంబై ఇండియన్స్ కానీ సూర్యకుమార్ యాదవ్ కానీ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. అతి తొందరలో దానిపై ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్తో కొనసాగకపోవచ్చు అన్న సంకేతాలే అర్థమవుతున్నాయి ప్రతి ఒక్కరికి. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సూర్యకుమార్ యాదవ్ని అన్ఫాలో చేసినట్టు తెలుస్తోంది. ఎలాగో తను ముంబై ఇండియన్స్ని ఐపీఎల్ టైంలోనే అన్ఫాలో చేశాడు హార్దిక్ పాండ్యా. కాబట్టి అంటే ఐపీఎల్ ఎండింగ్ టైంలో. సో ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని కూడా అన్ఫాలో చేయడం జరిగినట్టు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేనిది. ఎందుకంటే 2019 నుంచి కొనసాగుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చిన కాడ నుంచి 2 times ఛాంపియన్స్గా ముంబై ఇండియన్స్ అవతరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.